సినిమా బాగుందండి, చాలా బాగుందండి సినిమా. శంకర్ గారి డైరెక్షన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను అప్పట్లో శివాజీ సినిమాకి ఫస్ట్ అంటే అప్పుడు కూడా బెనిఫిట్ షో వేశారు శివాజీ సినిమాని. అప్పుడు వచ్చి ఆ రోజు నేను ఎట్లా ఎంజాయ్ చేశానో నేను అదే స్క్రీన్లో మళ్ళీ ఈరోజు శంకర్ గారి సినిమాలకి అదే స్క్రీన్లోకి వెళ్ళి అట్లనే బయటకు వచ్చాను. ఎట్లా అంటే మళ్ళీ నాకు అదే శివాజీ ఆ శంకర్ గారు కనబడ్డారు. ఓకే అంటే సినిమాలో అన్నీ ఇప్పుడు స్టోరీలు అంటే అన్నీ కలిసినట్టే ఉంటుంది, కానీ బాగుందండి ఈ స్టోరీ. ఇది ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఈ స్టోరీ తీశాడండి. సూపర్ అండి, చాలా బాగా చేశారు రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్. మనం ఆల్రెడీ రంగస్థలము RRRలో చూసాము, అక్కడ రామ్ చరణ్ గారు ఎలా ఎరగదీశారో ఇందులో కూడా అలాగే తీశారండి, చాలా బాగుందండి. ఇక్కడ ల్యాగ్ అంటే ఏం లేదండి, ఆ సినిమా ఫస్ట్ డే కదా మార్నింగ్ షో, అందరు పొద్దున్నే లేచి వచ్చారు. అది వాళ్ళ కొద్దిగా నిద్ర హ్యాంగ్ ఓవర్ కూడా ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. రేపు చూడండి మళ్ళీ వేరు తీరు ఉంటుంది సినిమా. అంటే సాంగ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అంటున్నారు, లే సాంగ్స్ బాగానే ఉన్నాయి, ఇక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అనిపించదు. సాంగ్స్ కూడా సాంగ్ కూడా తీసేశారు కదా మరి నెక్స్ట్. అదే ఇప్పుడు ఆ కంటెంట్ అలా జరిగేటప్పుడు ఏదైనా మన డిస్టర్బెన్స్ అవుతుందని మేబీ వాళ్ళకి ఇట్లా అనుకుంటారేమో. అది పెట్టొచ్చు సాంగ్ ప్రొడక్షన్ వాళ్ళు అది సినిమా తర్వాత, కానీ అలా ఏం లేదండి. సినిమా నేను ఫ్యామిలీతో చూశాను, మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మా కొడుకు కూడా ఈ జనరేషన్ ఆయనకు కూడా నచ్చిందంటే ఖచ్చితంగా నచ్చినట్టే. ఇప్పుడు నా జనరేషన్ నచ్చిపోయినా వాళ్ళకి బాగా నచ్చుతుందండి. మరి అప్పన్న క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు వస్తుందంటారు. నేషనల్ అవార్డు అనేది ఇక నాకు తెలియదు, అంత పెద్దోని కాదు నేషనల్ అవార్డు దాకా చెప్పంత. నాకు సినిమా ప్రియుడిగా సినిమా చూశాను, సినిమా బాగా నచ్చింది. అప్పన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. నాకు ఇందాకనే ఎవరు అన్నారు, నిజంగా అట్టే అనిపించింది క్యారెక్టర్, కానీ సూపర్ అండి ఆ క్యారెక్టర్. అట్టే 2 క్యారెక్టర్స్లో ఏది నచ్చింది మీకు? నాకా కలెక్టర్ క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. టర్నింగ్ పాయింట్ అంటున్నారా, అది ఎంతవరకు నిజం సినిమాలో? టర్నింగ్ పాయింట్ అంటే అట్లేం లేదండి, అంజలి గారు ఉన్న క్యారెక్టర్ బాగా చేసుకున్నారు ఆమె, అంతే. టర్నింగ్ పాయింట్ అంటే రామ్ చరణ్కి, అది రామ్ చరణ్ గారికి, ఎస్జే సూర్య గారు, శంకర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఇక్కడ స్టాప్ అయి ఉన్నారు. మన శంకర్ గారు మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, అది మాత్రం పక్కా. ఓవరాల్గా రేటింగ్ 4 ఇస్తానండి, 5/4.